హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలుగు ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే మన ఇంట్లో ఉన్న సిస్టమ్కి నెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, అది కూడా వైఫై. మీ ఫోన్ ఉంటే చాలు వైఫై ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, కానీ ఏంటంటే మన ఇంట్లో ఉన్న సిస్టమ్కి వైఫై సిగ్నల్ రాదు కదా సార్, ఓన్లీ ల్యాప్టాప్కే ఉంటుంది కదా వైఫై, మరి సిస్టమ్కి ఎలా వస్తుంది అంటారా? సో అద్భుతంగా మీకు ఒక కనెక్షన్ ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఏంటో మీకు ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు ఇంట్లో నెట్ యూజ్ చేయాలంటే బ్రాడ్బ్యాండే ఉండాలి. సో బ్రాడ్బ్యాండ్ లేనిదే ఎవరు నెట్ యూజ్ చేయడానికి కుదరదు. సో అట్లాంటప్పుడు ఏం వాడాలో కూడా అర్థం కాదు. సో ఇక్కడ చూసినట్లయితే మనం కనెక్ట్ చేయాలంటే వైఫై రూటరే అవసరం లేదండి. సో హ్యాపీగా మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి సిస్టమ్కి వైఫై కనెక్ట్ చేసి చూసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే దానికంటే ముందుగా మీరు ఒకటి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత ఉండదండి, ఓన్లీ 700 రూపీస్, 750 ఎంత ఉంటుంది. అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటో కూడా మీకు ఇప్పుడు అసలు ఆ యూఎస్బీకి ఎందుకు పనికి వస్తుంది అదంతా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మీరు గూగుల్లో ఇన్ఫైబీమ్ అనే సైట్ ఓపెన్ చేయండి. INFIBEAM ఇన్ఫైబీమ్ అనే సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినాక సెర్చ్లో మీరేం టైప్ చేయాలంటే TP లింక్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ యొక్క USB పోర్ట్ అండి. ఇది USB పోర్ట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, బయట దొరికితే ఎక్కడన్నా ఓకే అనమాట. సో సెర్చ్ చేసినాక మీరు కింద బాటంలో చూసినట్లయితే TP లింక్ అని చూసారా, ఇది 300 MBPS అండి, వైర్లెస్ USB అడాప్టర్ అనమాట. ఇది ఒక అడాప్టర్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత ఉందంటే 727 రూపీస్ ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి యూజ్ చేసేది ఇదే అనమాట నా సిస్టమ్కి. ఇది నేను కూడా ఇదే సేమ్ పర్చేజ్, సేమ్ ప్రోడక్ట్ దీంట్లోనే ఈ వెబ్సైట్లోనే నేను కొనటం అనేది జరిగింది. సో మీరు మాత్రం 350 MBPS అనేది చెక్ చేసుకొని కొనండి ఒకసారి. దీని మీద ప్రోడక్ట్ దాని మీద వేసి ఉంటుంది 320 MBPS అని చెప్పేసి. నేను 150 MBPS కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 300 MBPS 727 రూపీస్ ఉంటుంది. దీన్ని మీరు బైనో ఉంది కదా, దీన్ని బైనో చేస్తే కనుక మీ హోమ్ డెలివరీ ఇంటికి వస్తుంది అనమాట. ఇది ఎక్కడికైనా హోమ్ డెలివరీ అనేది ఇన్ఫైబీమ్ అనే సైట్ మంచి సైట్ అనమాట. ఫస్ట్ నేను దీన్ని తెప్పించడం అనేది జరిగింది. సో ఇది తెప్పించినాక మీకు దీంతో పాటు ఈ ప్యాక్లో మీకు ఒక CD అనేది ఒకటి అవైలబుల్గా మీకు పంపిస్తారనమాట. ఆ CD మీరు తీసుకొని ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. అది USB డ్రైవర్ పోర్ట్స్ అనమాట. సో దాన్ని ఇన్స్టాల్ చేసినాక అందరికీ ఇన్స్టాల్ చేయడం తెలుసు కదా, ఆ CD డ్రైవ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా రన్ సెటప్ ఒకటి వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేయండి. సో చూసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసినాక దీని వెనకాల మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది వచ్చింది కదా ప్రోడక్ట్, దీన్ని యూఎస్ పోర్ట్లో అరేంజ్ అయినాక ఆ CD పెట్టేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసేసినాక మీకు ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా డెస్క్టాప్ మీద చూసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసినాక ఇలా వస్తుందండి, ఈ TP లింక్ వైర్లెస్ కనెక్టర్ అని వస్తుంది. ఇలా వైఫై సింబల్ వేసి ఉంటుంది. సో ఇలా ఆన్ చేయండి. ఆల్రెడీ నా దగ్గర వైఫై ఉంది కాబట్టి నా ఫోన్ నుంచి వైఫై ఇచ్చాను. మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీ దగ్గరలో మీ మొబైల్ నుంచి కాకపోయినా మీ సరౌండింగ్స్లో ఏ వైఫై ఉన్నా సరే ఆటోమేటిక్గా మీ సిస్టంలోకి వస్తుంది అనమాట. ఇలా ఈజీగా మీరు నెట్ అనేది కనెక్ట్ చేసుకొని వైఫై యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మీరు వైఫై అనేది మీ మొబైల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సిమ్లో మీరు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినప్పుడు వైఫై ఆన్ చేసుకొని నెట్ యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అదే మీరు బ్రాడ్బ్యాండ్ ఉంటే కనుక కంపల్సరీగా మీరు వాడిపోయినా నెలకి 600 800 ఎంతో కాస్ట్ ఉంటుంది, అది మొత్తం పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇలా సింపుల్గా యూజ్ చేసినట్టే మీకు కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. దీని ద్వారా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చెప్పిందంతా మీ సిస్టంలో వైఫై సిగ్నల్ రావడానికి ఆ ఒక TP లింక్ ప్రోడక్ట్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఆ వైఫై రావాలంటే మీ మొబైల్లో పోర్టబుల్ హాట్స్పాట్ ఎలా ఆన్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఈ పోర్టబుల్ హాట్స్పాట్ జాగ్రత్తగా మీరు ఆన్ చేస్తేనే ఈ TP లింక్ ఇన్స్టాల్ చేసినాక మీకు వైఫై సిగ్నల్ రావడం అనేది ఉంటుంది. సో అది కనెక్ట్ చేసి ఈజీగా మీరు వైఫై అనే నెట్ యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, TP లింక్ గురించి ఇది. ఈ ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇన్స్టాల్ డ్రైవర్స్ అనేది CD ద్వారా మీకు వస్తుంది. ఆన్లైన్లో ప్రోడక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా CD వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఇన్స్టాల్ చేసినాక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్ ఆన్ చేయండి. మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత మీ ఫోన్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినాక ఇక్కడ మోర్ అని చూసారా, సో దీన్ని క్లిక్ చేయండి. మోర్ అనే బటన్ క్లిక్ చేయగానే మీ ఇక్కడ చాలా వస్తాయి. ఫస్ట్ ఇది ఏరోప్లేన్ మోడ్, నెక్స్ట్ టేటరింగ్ పోర్టబుల్ హాట్స్పాట్, VPN మొబైల్ నెట్వర్క్స్. సో ఇదే మీకు అవసరం లేదు. టేటరింగ్ అండ్ పోర్టబుల్ హాట్స్పాట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే
నెక్స్ట్ మళ్ళీ మీకు ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. యూఎస్బీ టేటరింగ్. యూఎస్బీ టేటరింగ్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మీరు దీన్ని ఆన్ చేసినట్లయితే డైరెక్ట్గా యూఎస్బీ కేబుల్ పెట్టి నెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఏది ఈ టీపీ లింకు అవన్నీ ఏం అవసరం లేకుండా. కానీ ఏంటంటే యూఎస్బీ టేటరింగ్ ద్వారా ఫోన్ వస్తే మీకు లిఫ్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ టీపీ లింకు మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏది ఇష్టమైతే మీకు ఏది వీలుగా ఉంటే అది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే రెండోది పోర్టబుల్ వైఫై హాట్స్పాట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇదనమాట. మీరు ఇక్కడ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ దాంట్లో హాట్స్పాట్ అనేది ఆన్ అయిందనమాట. ఇప్పుడు వైఫైలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసే డెస్క్టాప్ మీదకి వచ్చినట్లయితే దాన్ని ఓపెన్ చేయగానే మీ దగ్గర ఉన్న వైఫై మీ దగ్గరలో ఉన్న వైఫై అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అసలు ఈ కింద ఎందుకంటే మీరు వైఫై ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీరు వేరే వాళ్ళు వైఫై యూజ్ చేయకుండా ఉండాలి. కాబట్టి ఈ సెటప్ వైఫై హాట్స్పాట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సింది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అంటే పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ అని WPA2SPSK అని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ ఏది కావాలంటే అది పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇక్కడ షో పాస్వర్డ్ అని చూసారా, షో పాస్వర్డ్ చూస్తే మీరు ఏమి ఇచ్చారో కనపడదు అనమాట. సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అవుద్ది అనమాట. ఇలా మీకు ఎంతమంది కనెక్ట్ అయ్యారో కూడా మీకు తెలిసిపోదు. అంటే మా ఒక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.